మిథున రాశి స్త్రీ పురుషులకు ఈ జూలై మాసంలో అన్ని రంగాల వారికి ఆర్థికంగా చక్కగా లాభించును. ఆర్థిక లావాదేవీలు అనేది సంతృప్తికరంగా ఉంటుంది. మీ ఆదాయం చాలా బాగుంటుంది. ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నాలు మీరు చేస్తారు. నూతన ఒప్పందాలు కుదరవచ్చు. ఏ పని తలపెట్టినా మీరు ధైర్యంగా ముందుకు పోగలరు. ఉద్యోగరీత్యా కొన్ని ఇక్కట్లు ఎదుర్కొంటారు. మీరు పనిచేసే చోట కొన్ని ఒడిదుడుకులు ఎదురు కాగలవు. నచ్చని ప్రదేశానికి బదిలీలకు అవకాశం కలదు. కోర్టు వ్యవహారాలు మున్నగు పనులను చేస్తారు. మీ సమస్యలను మీరు సామరస్యంతో సహనంతో పరిష్కరించుకున్న మంచిది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో మీరు పోగొట్టుకున్న ముఖ్యమైన వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉన్నది. పుణ్య కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెడతారు. అయితే ఈ మాస ప్రారంభం మొదటి వారంలో కొంత చికాకులు కలిగినను రెండవ వారం నుంచి పరిస్థితులనేవి చక్కబడును. నూతన పరిచయాల వల్ల లాభములు కలిగించును. దూర ప్రయాణములు చేయుట, సంతోషకర వార్తలు వినుట, ఆరోగ్య లాభము, ఆనందము, వాహన సౌఖ్యము, బంధుమిత్రుల రాక సంతోషాన్ని కలిగించును. మిథున రాశి స్త్రీ పురుషులకు ఈ జూలై మాసంలో రవి లగ్నము ద్వితీయ భావంలో సంచరించుటచే ప్రయాణాలను, భయమును, అనారోగ్యాన్ని కలిగించును. శుక్రుడు వ్యయమందు అనవసర ధన వ్యయాన్ని, చోర భయాన్ని, ఆయుధ భయాన్ని కలిగిస్తాడు. చిరు వ్యాపారులు, చిరు వృత్తులు చేసుకునే వారికి అంత లాభసాటిగా ఉండదు. అప్పులైతే చేస్తారు. కొంత మనోవ్యాకులతలు ఉంటాయి. నూతన ప్రదేశాలకు మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కొన్ని ఇబ్బందులకు గురవుతారు. అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. కొంతమందికి అనవసర ధన వ్యయము, సామాన్య ఫలములు ఉంటాయి. సామాన్య జీవిత మార్గమును ఎంచుకునే ఆలోచనలు చేస్తారు. భార్యాభర్తల మధ్యన స్వల్పంగా మాటామాటా పట్టింపులు. మాస ప్రథమార్థంలో స్వల్ప ఆరోగ్య భంగములు, ధన నష్ట సూచనలు ఉన్నది. కనుక సరైన జాగ్రత్తలు తీసుకొనుట ఎంతైనా అవసరం. మరీ ముఖ్యంగా మిథున రాశి స్త్రీ పురుషులు ఈ మాసం ఏదైనా ఒక బుధవారం నాడు మహాగణపతి ఆలయాన్ని సందర్శించి స్వామికి నెయ్యి దీపాన్ని వెలిగించి సంకల్పం చేసుకున్న మీకున్న ఆటంకములు, ఇబ్బందులు తొలగి శ్రేష్టమైన శుభ ఫలితములనేవి తప్పక సిద్ధించును.